కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థానమందు బుధ కుజులు యోగిస్తూ ఉండడం, అలాగే గురుబలం ఉండడం, చంద్రుని యొక్క స్థితి బలంగా ఉండడం లాంటి విషయాలు ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నాయి. వ్యయస్థానస్థిత శుక్రుడు, వ్యయ రవి, జన్మరాహువు, రెండవ స్థానమందు ఉన్నటువంటి ఏలినాటి శని. ఇక్కడ గమనించండి, 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ పొజిషనే వస్తుంది. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు అనుకూలిస్తే శని ప్రతికూలం, కుజుడు అనుకూలిస్తే రవి ప్రతికూలం, బుధుడు అనుకూలిస్తే శుక్రుడు ప్రతికూలం. ఇలా ఆల్మోస్ట్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఏది అంత గొప్పగా ఉండదు, ఏది అంత ఇబ్బందికరంగానూ ఉండదు. కుంభరాశి వారికి మధ్యస్థంగా సాగుతుంది. ఉదాహరణకి 100 రూపాయలు వచ్చాయనుకోండి, 100 రూపాయలకి 101 రూపాయి ఖర్చు అవుతుంది. 1 రూపాయి వెతుక్కోవడం అన్నది పెద్ద కష్టం కాదు. ఇక్కడ ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏది మిగలదు, వచ్చిందంతా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రధానంగా ఏంటి అంటే స్వస్థాన నాశనం చేయవహ, ఉన్న ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళ్తారు. అది కూడా మంచిగానే. వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏ పండక్కో, ఏ ఫంక్షన్కో, లేకపోతే ఏ బంధువుల ఇళ్లకో ఇలా స్థానభ్రంశం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం కోసమని, బంధుమిత్రుల కోసమని ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది కూడా ఈ పండగ రిలేటెడ్గానే మీరు, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు, ఖర్చు కనబడుతోంది, శుభమూలకంగానూ కనబడుతుంది. అది 2 రకాలుగా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గానే మనం ఆపాదించుకోవాలి. అంతేకాకుండా ఆంతరంగిక వ్యవహారాలు మాత్రం బట్టబయలవుతూ ఉంటాయి. ఈ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. బాగా రహస్యంగా దాచుకున్నటువంటి విషయము ఇంకొకరికి తెలుస్తుంది. అది కొంత మీకు బాధని కలగజేస్తుంది. అలాగే ఏదైతే మీరు ఎన్ని పోయినా పర్వాలేదు, ఇది ఒక్కటి మాత్రం మన దగ్గర ఉండాలి అని అనుకుంటారో ఆ ఒక్కదాని గురించినటువంటి చింత ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ వారంలో మీరు గుర్తుపెట్టుకోండి, నీలము రంగు వేసుకొని ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన.